తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. దీంతో ప్రజలు బయటికి రావాలంటేనే జంకే పరిస్థితి నెలకొంది. తెలంగాణలో రానున్న 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు 2 నుండి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఏప్రిల్ 18, 19, 20 తేదీల్లో కొన్ని జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది. మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లో వడగాలులు వీచాయి. ఆయా జిల్లాలకు భారత వాతావరణ శాఖ 3 రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరాయి. పలుచోట్ల సాధారణం కంటే 4 నుండి 8 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఏప్రిల్లోనే ఎండ తీవ్రత ఇలా ఉందంటే మే నెల వచ్చేసరికి ఏ స్థాయిలో దాని ప్రభావం ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వడగాలులు వీచే ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే టారెత్తిస్తున్న ఎండలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ద్రోణి రూపంలో చల్లటి కబురు అందింది. ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎండలు మండుతున్నాయి. వడగాలుల ప్రభావంతో జనం అల్లాడుతున్నారు. ఇవాళ 40కి పైగా మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 175 మండలాల్లో సాధారణ వడగాల్పులు వీచినట్లు భారత వాతావరణ శాఖ పేర్కొంది. తీపి కబురుల ద్రోణి ప్రభావం ఏపీపై కూడా పడనుంది. ద్రోణి ఎఫెక్ట్తో కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ద్రోణి మన్నార్ గల్ఫ్ నుంచి అంతర్గత తమిళనాడు, రాయలసీమ మీదుగా దక్షిణ తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. రానున్న 2 రోజుల పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.